52 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఈరోజు 53వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మిత్రునికి శుభాకాంక్షలు తెలపడానికి మరి జూలపల్లికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా 52 సంవత్సరాలలో 32 సంవత్సరాలు ప్రజా జీవితంలోనే ముగించుకొని మరి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తులను మరి ప్రజలు కూడా తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. మరి నాయకులుగా ప్రజల పట్ల ఒక మంచి సేవాభావంతో సేవ చేయాలనే ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు లేకపోతే కూడా సమాజంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అభివృద్ధితో పాటు ప్రజలను ప్రేమించే వ్యక్తులుగా ఉన్నటువంటి నాయకులందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రజలపై ఉంది. ఎందుకంటే ఇలా డబ్బుతో కొంతమంది వచ్చి రాజకీయాలు చేయాలనే రోజులు ఎక్కువైపోయింది. ఎందుకంటే 30 సంవత్సరాలు మీతో మాలాంటి వ్యక్తులు మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు మా సమయం అంతా ప్రజల మధ్యలో మరి కరిగిపోయినప్పుడు మా దగ్గర ఆస్తులు ఎలాగూ ఉండవు. ఆస్తి ఎప్పుడు ఉంటుంది? వారులకు వారు పనిచేసుకొని ఆ డబ్బులను కూడబెట్టుకొని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ దగ్గరనే మరి ఆస్తులు ఉంటాయి. కానీ అలా ఆస్తులను అన్నింటినీ పక్కకు పెట్టి అభిమానంతో సేవ చేసే వ్యక్తులను మనం ఆశీర్వదించి గుర్తుంచుకున్నట్టయితే తప్ప రేపు రాబోయే కాలంలో కూడా ప్రజలు నష్టపోతాం. దీంతో నాయకులుగా రఘువీర్ సింగ్ కోల్ నాలాంటి వ్యక్తులకో ఇంకా నాలాగా పనిచేసే వ్యక్తులు ఎవరికి కూడా ఏం నష్టం జరగదు. కానీ ప్రజలు అంతిమంగా నష్టపోతారు. ప్రజలను ప్రేమించి ప్రజలు మన కుటుంబ సభ్యుల్లాగా భావించే వ్యక్తులు తగ్గిపోతున్న సందర్భంలో ఇలా డబ్బులు ప్రధానమైనప్పుడు మరి పేదవాళ్ళకు నష్టం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాజకీయాలలో యువతను కూడా ఇలా ఎవరైనా కూడా సేవాభావంతో వచ్చే ప్రతి వ్యక్తిని ఆదరించాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది. అదేవిధంగా 25 సంవత్సరాలుగా రఘువీర్ సింగ్ గారిని ఈ మండలంలోని ప్రజలందరూ కూడా వారి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి తీరును తప్పకుండా మర్చిపోం. రేపు మాలాంటి వ్యక్తులను కూడా మిమ్మల్ని మర్చిపోకుండా మీ సాధక బాధకాల్లో పాల్పంచుకోవడానికి మరి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ప్రజాసేవలో తప్పకుండా నిమగ్నమై ఉంటాం. ఇంకా ఇబ్బంది ఏం లేదు. మరి ఈరోజు 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సోదరునికి మరి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ రేపు ఇంకా ఈ వర్గాల ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి తప్పకుండా పేదల పక్షాన ప్రజల పక్షాన ఉండి అభివృద్ధి కార్యక్రమాలలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని మన కుటుంబ సభ్యుల్లాగా భావించి మరి పనిచేయాలని చెప్పి మరి మిత్రులు సోదరికి తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.